క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ హాస్పిటల్, స్కాలర్ డెంటల్ కేర్, చిన్నచెర్లపల్లి వారు ఈ రోజున మే డే అనగా లేబర్ డే సందర్భంగా నిర్వహించిన ఉచిత క్యాంప్కి మరి అనేక మంది వచ్చి పాల్గొని అండ్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు అండ్ సక్సెస్ చేశారు. ఆ విధంగానే దీనికి సహకరించిన మా డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అండ్ మరి ముఖ్యంగా కార్మికులంటే నాకు చాలా అభిమానము. అండ్ ఈ చెర్లపల్లి ఏరియాలో మరి ఈ విషయం స్పెసిఫిక్గా ఎందుకు పెట్టారు అని అంటే, ఇక్కడంతా కూడా ఎక్కువ కంపెనీలు ఉంటాయి. హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే చెర్లపల్లి. ఇంకా కొన్ని అదర్ ప్లేసెస్లో ఉన్నాయి, కానీ అధికమైన ఎంప్లాయీస్ ఉన్నది మాత్రం ఈ చెర్లపల్లి ఏరియా అనమాట. మేము హాస్పిటల్ పెట్టింది కూడా ఈ ఏరియాని బేస్ చేసుకొని పెట్టాము. అండ్ ఇక్కడ గత 2 సంవత్సరాలుగా అనేక రకాల సేవలు అందిస్తూ మరి ప్రజల అభిమానాన్ని కూడా పొందుకున్నాము. అయితే ఈ సందర్భంగా మేము పెట్టిన ఈ క్యాంప్లో ఒక ఫ్యామిలీ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒకరికి చూయించుకుంటేనే ఒక 500-600 ఖర్చు అవుతుంది. అండ్ ఈరోజు ఇచ్చిన ఈ ఆఫర్లో మరి వచ్చి వాళ్ళు 4-5 డాక్టర్ని కలవచ్చు, చూసుకోవచ్చు. అండ్ తద్వారా వాళ్ళ ఇతర ప్రాబ్లమ్స్కి ఏమన్నా ఉన్నా కూడా దానికి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో ముఖ్యంగా చూసినట్లయితే చాలామంది రక్తహీనత కానీ మరి తర్వాత షుగర్, థైరాయిడ్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనము కంట్రోల్లో చేసుకోగలిగేవి, కాకపోతే మంచి సరియైన ఆహారం తీసుకోవడము, స్ట్రెస్ని తగ్గించుకోవడము అండ్ అన్నిటి మీద మన బాడీ మీద మనం అవగాహన కలిగి ఉంచడం అనేది ఎంతో ముఖ్యము. అండ్ ప్రజలు ఏంటంటే ఈ రోజులో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతో ఆలోచనలని అటు ఇటు వెళ్తూ ఆ స్ట్రెస్లో సరియైన భోజనం చేయలేకపోవడం, అనేక రకాల ఒత్తిళ్ళకి గురి అవుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత కష్టపడి వచ్చినా కూడా మరి ఇంటి భోజనం చేయండి. బయట తీసుకునేటువంటి జంక్ ఫుడ్లు ఇలాంటివి కాకుండా ఇంటి భోజనం తినడం ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చాలా వరకు మీరు వస్తున్న ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అంతేకాదు మరి ఎండాకాలము వాటర్ ఎక్కువ తీసుకోండి, మజ్జిగ లాంటివి ఎక్కువ తాగండి. అండ్ చీపు నిమ్మకాయ రసం తాగడం కానీ అండ్ తర్వాత రాగి జావ తాగడం, ఇలాంటివన్నీ తాగడం వల్ల ఆ వీక్నెస్ని అధిగమించుకుంటూ పని చేసుకోవచ్చు. మరి కంపెనీలు అనేక స్త్రీలు కూడా చేస్తున్నారు, ఎంతో అలసటకి గురి అవుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంతో దూరము కంపెనీలకు నచ్చిపోతుంటారు, దానికి తగిన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం అనేది కూడా తీసుకోండి. కోడిగుడ్డు అంటే చాలా కాస్ట్లీ ఫుడ్ అనుకుంటారు, కానీ అది చూస్తే వెరీ చీప్ అండి. మీరు ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్తే ఒక 20 రూపాయలు పెడితే ఒకరు తింటారు. అదే 20 రూపాయలు పెట్టి 4 కోడిగుడ్లు కొంటే ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు మంచి బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని మంచి పోషకాహారాలు పొందుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, మంచి ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి మీకు కూడా మరి మీ హాస్పిటల్ ఎంతో దగ్గరగా ఉంది, సేవలు అందిస్తున్నాం అండ్ తక్కువలో చేస్తున్నాం అండ్ జెన్యూన్గా డీల్ చేస్తున్నాం. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. మన దగ్గర కొత్తగా ఇంకొక బ్లాక్ స్టార్ట్ చేయడం అయింది, అది ఇన్ పేషెంట్ కోసం అని. ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ కేర్ కూడా మేము మొదలు పెట్టామండి. అండ్ తక్కువ ఖర్చుతోటి, సపోజ్ వాళ్ళ ఇంట్లో చూసుకోలేని పరిస్థితుల్లో వారం 10 రోజులు వాళ్ళకి విసుగొచ్చినా, ఇంట్లో వాళ్ళకి అందరికీ అనారోగ్యం ఉన్న వాళ్ళని చూసుకోలేకపోయినా ఇక్కడ వీ టేక్ కేర్ అనమాట. ఆ విధంగానే మీరు టూర్లకు వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమవుతుందో అని భయం ఉంటుంది. అలాంటివన్నీ కూడా మరి మా దగ్గర వదిలిపెట్టినట్టయితే ఫుడ్ దగ్గర నుండి అకామిడేషను, కేరింగ్, డాక్టర్ కేరింగ్, మెడికేషన్, ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్. అటువంటి ఫెసిలిటీ కూడా ఈ ఏరియాలో మేము స్టార్ట్ చేశాము. అండ్ దాన్ని బట్టి మీ అందరికీ అది సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎప్పటికీ మీ సేవలో సుమలత, ఎండి, క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ హాస్పిటల్, చిన్నచెర్లపల్లి. థ్యాంక్ యూ.